ఒక సైడ్లో మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 164 మంది శాసనసభ్యులు శాసనసభలో ఉంది. ఆ శాసనసభకి 3 కమిటీలు జరుగుతుంది. 3 కమిటీల్లో 9 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారిని అంచనాల కమిటీ సభ్యుడిగా నియమించి ఆ ఎన్నికల్లో విజయం సాధించి గూడూరుకి విచ్చేసినటువంటి పాసిం సునీల్ కుమార్ గారికి సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు చీఫ్ మినిస్టర్ సీఎంఆర్ఎఫ్ తరఫున వచ్చినటువంటి సభ్యులకి ముఖ్యమంత్రి గారు సహాయ నిధిని 15 మందికి శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఇక్కడికి వచ్చేసిన మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా నమస్కారాలు. పత్రికా విలేకరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మనకి శాంక్షన్ అయింది 15 మందికి. చెక్కులు వచ్చి 17,93,000
11,445 రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ చెక్కుల్లో ఎవరెవరికి ఎంత అమౌంట్ వచ్చిందనే విషయాన్ని కూడా మేము ముందు ఉంచుతున్నాం. తక్కిళ్లపాటి బ్రహ్మయ్య నాయుడు, సాధుపేట టౌన్ 1 శాంక్షన్ అమౌంట్ 1,30,569 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీన్ని రెఫరెన్స్గా పంపించింది ఆ యొక్క బూత్ ఇన్ఛార్జ్ అయినటువంటి తక్కిళ్లపాటి చంద్రమౌళి గారు పంపారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కలెక్టరేట్ మల్లికార్జున్ జనార్దన్ రెడ్డి కాలనీ ఆయన పట్టణం అండి, ఆయనకు 1,04,500 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీన్ని కూడా తక్కిలపాటి చంద్రమౌళి గారు రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాచేపల్లి మురళీకృష్ణ జాండ్రవిధి టౌన్ 1 45,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీన్ని చెన్నూరు అయినటువంటి అక్కడ యూనిట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మట్టం శ్రావణిరెడ్డి గారు రెఫరెన్స్ పంపడం జరిగింది. అదేవిధంగా మంట అమర్నాథ్ రెడ్డి జానకిరాంపేట టౌన్ 45,667 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. బిల్లు చెంచురామయ్య గారు రెఫరెన్స్ చేయడం జరిగింది, క్లస్టర్ ఇన్ఛార్జ్ చెంచురామయ్య గారు. అదేవిధంగా ముంగర రమణారెడ్డి గారు పాలిచర్ల గూడూరు రోడ్ల మండలం 1,44,536 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీన్ని అక్కడ యూనిట్ ఇన్ఛార్జ్ అయినటువంటి దాము వెడిచర్ల ఎక్స్ సర్పంచ్ గారు రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బుజ్జా రాజేశ్వరి నెల్లూరు గూడూరు రూరల్ 27,070 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీన్ని బుజ్జా నాగేశ్వరరావు ఎక్స్ సర్పంచ్ గారు రెఫరెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా జానా వెంకటరత్నమ్మ నెల్లూరు గూడూరు రూరల్ 26,000 రూపాయలు మంజూరు చేయడం బుజ్జా నాగేశ్వరరావు గారు పంపడం. చెన్నగూరు మండలం 3,04,421 రూపాయలు మంజూరు చేయడం మేఘనూరు వెంకటకృష్ణయ్య గారు ఇవ్వడం జరిగింది, రెఫరెన్స్ చేయడం జరిగింది. ఎన్ బాబురెడ్డి అంగల్పాటూరు చెన్నగూరు మండలం 2,86,966 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దశరథ రామరెడ్డి పుచ్చలపల్లి దీని రెఫరెన్స్ పంపడం జరిగింది. అదేవిధంగా బసిరెడ్డి అనసూయమ్మ కడివేడు చెన్నగూరు మండలం 50,278 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. జానకిరామరెడ్డి దీన్ని రెఫరెన్స్ చేయడం జరిగింది. పెనుగోలు జానకిరామరెడ్డి కడివేడు చిల్లకూరు మండలం 2,26,365 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. జానకిరామరెడ్డి గారు రెఫరెన్స్ చేయడం జరిగింది. కొండాపురం మస్తానమ్మ నెల్లూరుపల్లి కొత్తపాలెం కోట మండలం 76,344 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మోహన్ రెడ్డి గారు రెఫరెన్స్ చేయడం జరిగింది. కడూరు మోహిత్ కోగిలి చిట్టమూరు మండలం 1,05,343 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రషీద్ గారు రెఫరెన్స్ చేయడం జరిగింది. చెన్నపుదేవి వసంతమ్మ కలగుర్తిపాడు చిట్టమూరు మండలం 20,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మురిబాబు నాయుడు గారు దీన్ని రెఫరెన్స్ చేయడం జరిగిందని తెలియజేస్తూ ఈ యొక్క బాండ్స్ చెక్కులన్నీ కూడా మన యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు. ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు గారు ఎవరెవరు రెఫరెన్స్ ఇచ్చారు లెటర్లన్నీ కూడా ఇచ్చి మంజూరు చేసి గూడూరు తీసుకొచ్చి ఈరోజు మన అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో మీ అందరికీ కూడా ఇది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు కార్యక్రమంలో మన శాసనసభ్యులు గారు పంపిణీ చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మనకు సీఎం రిలీఫ్ ఫండ్ మనకు 6 కోట్ల రూపాయల పైన కూడా మనకు 14లో 19లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మన నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు మొన్న తొలివెట్టులో తీసుకొచ్చి చెక్కులందరికీ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాడు. ఎవరైనా కూడా ఆన్లైన్ వాళ్ళు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణం సునీల్ కుమార్ గారికి ఉంది కాబట్టి అందరూ కూడా ఎవరన్నా ఆన్లైన్ వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇచ్చి ఆ శాసనసభ్యులు గారికి కలిసి చెప్పులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకు మన ముఖ్యమంత్రి మన గూడూరు నియోజకవర్గం మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారిని గుర్తించి మన అంచనాల కమిటీకి సునీల్ కుమార్ గారిని ఎన్నిక చేసినందుకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన శాసనసభ్యులు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మన గూడూరు నియోజకవర్గానికి మొన్న శాసనసభ మీటింగ్లో అందరూ మంత్రులను కూడా కలిసి మనకు రావాల్సిన రోడ్డుకైతేనేవి, చెరువులకైతేనేవి, ఆర్ఎండ్బి వాళ్ళని, నీటిపారుదల వాళ్ళని, మంత్రులందరినీ కూడా కలిసి మనకు కావాల్సిన నిధులను కూడా అందరినీ కూడా కోరడం జరిగింది. అందులో భాగంగానే గతంలో మనం కోరిన విధంగా ఎన్ఆర్జీస్ నిధులతో మన ప్రాథమిక వ్యవసాయ సంఘం తరఫున అప్రోచ్ రోడ్లు మన నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. వాటిలో చిలకూరు మండలం ఉడతావారిపాలెం ఆర్ఎండ్బి రోడ్డు నుండి అంకుల్పాట్ల వరకు సీసీ రోడ్డు 13 లక్షలు, అదేవిధంగా కొత్తపాలెం ఎంపీ కొత్తపాలెం సీసీ రోడ్డు గోడాం వరకు 22 లక్షలు, అదేవిధంగా అరవపాలెం గోడాం వరకు సీసీ రోడ్డు 20 లక్షలు, చిట్టమూరు గోడాం వరకు సీసీ రోడ్డు 9 లక్షలు, ఉప్పలమర్తి గోడాం వరకు సీసీ రోడ్డు, ఇవన్నీ కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తరఫున మనకు మంజూరైన నిధులు. ఇవే కాకుండా ఇంకా మొన్న నీటిపారుదల శాఖ ద్వారా కూడా మనకు చాలా ఫండ్స్ కూడా వచ్చి పనులు కూడా పూర్తయి ఇప్పుడు అన్నీ కూడా జరిగి బిల్లులు కూడా అయ్యాయి. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో మన శాసనసభ్యులు గారు మన నియోజకవర్గానికి తీసుకొస్తున్నారు. ఆయన ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరూ అమలు చేస్తున్నారు. ఆయన ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చే 4 నెలలు వస్తుంది. ఈ 4 నెలల్లోనే రెండోసారి మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు ప్రజల మనిషి, పనిచేసే మనిషి. మనం కూడా కార్యకర్తలు కానీ నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీ సభ్యులతో అందరికీ చేయగలిగితే రేపు మనకి పెన్షన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, అన్ని సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు తెచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోయినా వాళ్ళకి హాస్పిటల్లో కానీ అన్నిటికీ మనకు ఈ సభ్యత్వం అనేది ముఖ్యం. అదో దయ ఉంచి మూడు నియోజకవర్గంలో మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ దయ ఉంచి అందరి దగ్గర సభ్యత్వం చేపిస్తారని కోరుకుంటూ సెలవు. మన శాసనసభ్యులు డాక్టర్ కాసిం సురేష్ కుమార్ గారికి మన అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన అంచనాల కమిటీ సభ్యుడిగా నియమించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అయితే మనందరి మీద కూడా గూడూరు మీద ఒక చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీకి కానీ ఒక మంచి గుడ్విల్ ఉంది. దేనికైనా మనమే ముందుంటామని చెప్పని వాళ్ళ ఆలోచన ఉంది. దాంట్లో భాగంగానే సభ్యత్వాలు రాష్ట్ర పార్టీ ఒక టార్గెట్ పెట్టి రాష్ట్రం మొత్తం మీద సభ్యత్వాలు ముందుకు తీసుకోమని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి నలుగురిలో ఒకరికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండాలని చెప్పి మన జాతీయ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అందరూ కూడా కొద్దిగా మందుకోడిగా జరుగుతుంది. అయినప్పటికీ ఈ తిరుపతి జిల్లాలో మనమే ముందంజలో ఉన్నప్పటికీ కూడా ఆశించిన మేరకు ముందుకు పోలేదు. ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా ప్రతిరోజు కనీసం ప్రతి బూత్ కన్వీనర్, ప్రతి యూనిట్ ఇన్ఛార్జి, ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జి కూడా తమ వంతుగా 20-30 రోజులు చేయించగలిగినప్పటికీ చేయిస్తే మనం టార్గెట్ రీచ్ అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటే దాంట్లో ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు వారి అందరికీ కూడా వస్తుంది. అదేవిధంగా ప్రమాదం జరిగినప్పుడు అంగవైకల్యం ఏర్పడినప్పుడు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర పార్టీ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం చదువుకున్నటువంటి మన బిడ్డలందరూ కూడా సాఫ్ట్వేర్లో లేదా అంటే బీటెక్ లేదా బీఈడీ చేసిన కాడి నుంచి బీటెక్, ఎంసీఏ చదివిన వాళ్ళందరూ కూడా పార్టీ ఆఫీస్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ చూపించే కార్యక్రమం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు పార్టిసిపేట్ అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీ తీసుకునే ఏ నిర్ణయంలోనైనా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటేనే వాళ్ళు తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా పరిగణించబడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వంతు ముందుగా మన ఇళ్లలో పూర్తి చేసుకొని తర్వాత మన ఏరియాలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు
బూత్ కన్వీనరు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జి, వార్డు అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా మన పంచాయతీ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నమస్కారం. మన పూర్తి చేసుకోవడానికి 2 రూపాయలుగా ముఖ్యమంత్రి సహాయం చేసి చెక్కు తీసుకురావడం. మరో ముఖ్య విషయం ఏంటంటే మన అసెంబ్లీ తరఫున అంచనాల కమిటీకి సభ్యులుగా ఎన్నికైనందుకు ముందుగా మా ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇంకొకసారి మనవి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా కులం కానీ మతం కానీ పార్టీ కానీ ఏమి తెలియకుండా వాళ్ళు ఎవరైతే మా నాయకులు రెఫర్ చేసి వీళ్ళకి నిజంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పని వాళ్ళ హాస్పిటల్ అయిన ఖర్చు మీద అంచనాలు తీసుకొచ్చి ఎస్టిమేషన్ కాపించిన వెంటనే మా ఎమ్మెల్యే గారు స్పందించి వీళ్ళకి 1 నెల లోపలే వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ ఏర్పాటు చేసినందుకు అని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒకసారి మనవి ఏంటంటే తప్పకుండా ముఖ్యమంత్రి సహాయాన్ని ఈ సమయంలో పొందిన వాళ్ళు ఖచ్చితంగా సభ్యత్వాన్ని తీసుకోవాలని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సభ్యత్వాలు ఉన్నప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి ఆర్థిక సహాయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మన ఎమ్మెల్యే గారు వెళ్ళి చెప్పేదానికి కూడా బాగుంటుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి వెళ్ళి వచ్చిన ఈ సందర్భంగా ఇప్పుడు గూడూరులో మన తోట తిరుపతి జిల్లాలో కల్లా మన గూడూరు నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో కూడా అంటే సభ్యత్వాలు దాదాపుగా 37,000 సభ్యత్వాలు మనం గూడూరు నియోజకవర్గం చేస్తున్నాము. దానికి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క గూడూరులో నియోజకవర్గం ప్రతి ఒక్క బూత్ కన్వీనరు, యూనిట్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కూడా ఎంతో కష్టపడి సభ్యత్వం చేస్తున్నారు. ఇంకా చేస్తూనే ఉంటారు. ఇక్కడ కొన్ని సమస్యల వల్ల మన బూత్ కన్వీనర్ వెనక్కిపోవచ్చు. కాబట్టి ఎవరు కూడా ఆ సమస్యలు అధిగమించి ముందుకు వెళ్ళాలంటే మా ఎమ్మెల్యే గారు ఒక విన్నపం, కొందరు పేద సాదా లేకుంటే సభ్యత్వాల మీద వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కొందరు కూడా చేసుకునే విధంగా వాళ్ళని కూడా మన పార్టీ దృష్టి నుంచి వాళ్ళు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని కూడా ఒకసారి కోరుకుంటూ నాకు అవకాశం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత 2వ విడతలో ఈరోజు 17 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అనారోగ్యంతో ఉండి చికిత్స చేయించుకున్న వారికి ఈరోజు సునీల్ కుమార్ గారు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. అలాగే గత నెలలో మొదటి విడతలో 10 లక్షలు, అంతకుముందు మొదటి విడతలో 15 లక్షలు, ఇప్పుడు 17 లక్షలు. గతంలో అయితే 6 కోట్ల రూపాయల పైగా మొదటిసారి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు. మరి ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా మన గూడూరు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం చేయడంలో ముందంజలో ఉందని చెప్పడానికి నిజంగా మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. పేదల ఎమ్మెల్యే అయినటువంటి సునీల్ కుమార్ గారు, అలాగే మన గూడూరు ప్రజల గుండె చెప్పినటువంటి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి లోకేష్ బాబు గారికి పాదయాత్ర జరపడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో గూడూరు వచ్చినప్పుడు తెలియజేయడం జరిగింది. అలాగే గెలిచిన తర్వాత శాసనసభలో కూడా గూడూరు ప్రజల వాణిని శాసనసభలో ఇప్పించినందుకు కూడా ఆయనకి మా గూడూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇక్కడికి చాలామంది వచ్చారు ఈ ముఖ్యమంత్రి సహాయం కింద చెక్కులు తీసుకోవడానికి. అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్న మనిషి రేపేమవుతుందో మనకు తెలియదు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్తల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు ప్రమాద బీమా ప్రవేశపెట్టడం జరిగింది. 100 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే ప్రమాదంలో కానీ ఏమైనా జరిగితే అంగవైకల్యం జరిగితే 3 లక్షల రూపాయలు, అలాగే చనిపోతే 5 లక్షల రూపాయలు అందించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది. అలాగే మరెన్నో ప్రయోజనాలు ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల ఉన్నందువల్ల ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వం
సభ్యత్వం తీసుకోవాలని, అలాగే మా యూనిట్ పరిధిలో ఇప్పటికీ 400 మంది సభ్యత్వం చేస్తున్నాం. ఇంకా ముందు కొంతమంది కన్వీనర్లు వెనకబడి ఉన్నారు కాబట్టి దాన్ని స్పీడ్గా ముందుకు తీసుకోపోలేకున్నాం. మళ్ళా రాబోయే రోజుల్లో త్వరగా దీన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన గూడూరు ఎమ్మెల్యే, గూడూరు ప్రజలు, పేద ప్రజలకు అనుకూలమైన ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ గారు ఈ 4 నెలల్లోనే 2 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. అలాంటి ఎమ్మెల్యే కావాలి గూడూరు ప్రజలకి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలా, ఇలా సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారు ఉంటేనే ఈ గూడూరు ప్రజల కోసం శాసనసభలో, నిండు శాసనసభలో మనం గూడూరుని నెల్లూరు జిల్లాలో గడపాలని గడవనిపించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు. అలాంటి ఎమ్మెల్యే గారు ఈరోజు 4 నెలలకే కనీసం 200 కోట్ల రూపాయలు నాకు తెలిసి ఈ గూడూరు అభివృద్ధి కార్యక్రమం. ఈ గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎక్కడ పోవాలన్నా గుర్తులు, ఈరోజు బ్రహ్మాండమైన గుర్తులు పూర్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి, సునీల్ కుమార్ గారికి దక్కింది. ఈ గూడూరు ప్రజలు పాపం గర్భవతులు పోవాలని కూడా బాధపడే, ఎక్కడ ప్రశ్నించేస్తారు ఈ రోడ్లు గుంటలు చూసేనే ఆలోచనలో ఉండే పరిస్థితి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అందరూ ప్రజలు తెలుసుకోవాలా, రోడ్లు బాగుంటేనే గ్రామాలు డెవలప్ అవుతాయి, నియోజకవర్గం డెవలప్ అవుతుంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది. అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ అయితే మంచిగా ఆలోచించాలి. ప్రజలు 164 సీట్లు సంపాదించారంటే వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా లేవడం చేశారు. అది ప్రతిపక్ష హోదా కావాలంట. ఎట్లా వస్తుంది? ఎక్కడ పెట్ట కుట్రలు, ఏ పెట్ట హరాస్మెంటు, కేసులు, గందరగోళం. అలాంటి పరిస్థితి లేకుండా సునీల్ కుమార్ గారు అభివృద్ధి చేస్తూ ప్రమాణం పేద ప్రజలు ఒక నెల రోజులు హాస్పిటల్కి పోతే నెల రోజులు లోపలికి మనం ఎక్కడైనా బాధలు పడే అప్పు తీసుకునే కూడా అప్పు తీసుకునే పరిస్థితి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సునీల్ కుమార్ గారు అదేవిధంగా జరుగుతూ ఉండాలని కోరుకుంటూ ప్రతి డెవలప్మెంట్ చేస్తూ ఈ గూడూరు నియోజకవర్గాన్ని మంచి మొదటి స్థానంలో తీసుకురావాలని సునీల్ కుమార్ని ఏడుకుంటూ సెలవు తీసుకున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మన జిల్లాల పునర్విభజనలో భాగంగా మన గూడూరు నియోజకవర్గాన్ని అడ్డుగోలుగా తీసుకొని పోయి తిరుపతిలో కలపడం జరిగింది. అప్పటి నుంచి ఏ రోజైతే మన నియోజకవర్గాన్ని తిరుపతిలో కలిపారో ఆ రోజు నుంచి కూడా మన గౌరవ శాసనసభ్యులు వారు ఆ రోజు నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు మన నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపమని. అందులో భాగంగా యువగలం పాదయాత్రలో భాగంగా యువ నాయకులు లోకేష్ బాబు మా కోట మండల హెడ్ క్వార్టర్స్లో జరిగినటువంటి గొప్ప బహిరంగ సభలో మన బాణి అక్కడ వినిపించడం జరిగింది. దానికి ఆయన స్పందించి తప్పకుండా దానికి తగినటువంటి కార్యాచరణ చేపడతామన్నారు. అది గుర్తుపెట్టుకొని ఈరోజు మన అసెంబ్లీలో మొదటి రోజే మన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని గట్టిగా నిలబడి నేను మాటల ఎమ్మెల్యే కాదు చేతల ఎమ్మెల్యే అని చెప్పి మన బాణిని గౌరవ శాసనసభ్యులు అందరి ముందు కూడా గట్టిగా వినిపించి లోకేష్ బాబు గారి దృష్టిలో కనబడడం జరిగింది. మీరు చూశారో లేదో, ఆయన కూడా దానికి ఖచ్చితంగా అన్నట్టు స్పందించడం జరిగింది. అదేవిధంగా మన శాసనసభ్యుల వారి గమనించి మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ అంచనాల కమిటీలో మెంబర్గా చేకూర్చడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన సీఎంఆర్ఎఫ్ చెక్కులు 4 నెలలు అయిందో లేదో ఇప్పటికి 2 సార్లు 19 లక్షలు, ఇప్పుడు 17 లక్షలు. గతంలో కూడా ఏ శాసనసభ్యులు కూడా తీసుకొని రానటువంటి నిధులు సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఈ నియోజకవర్గాన్ని గౌరవ శాసనసభ్యుల వారు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మా నియోజకవర్గానికి గతంలో 2500 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు. ఈసారి దాన్ని డబల్ చేయాలని ఈ అందరి తరఫున నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా శాసనసభ అధ్యక్ష కమిటీ సభ్యులు మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీలంకకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
అన్న పార్టీ కానీ ఏదైతే నిర్దేశించిందో సభ్యత్వాన్ని, ఆ సభ్యత్వాన్ని 80% మేము పూర్తి చేయడం జరిగింది. మిగిలింది కూడా రాబోయే వారం రోజుల్లో మా యొక్క మండల పార్టీ నాయకులందరి కార్యకర్తలు, బూత్ కమిటీలు, యూనిట్ ఇన్ఛార్జ్ అందరి యొక్క సహకారంతో పూర్తి చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారిని హామీ ఇస్తూ, ఇదే విధంగా ఎక్కడైతే రెండవసారి ఎమ్మెల్యే గారు గెలిచేదానికి ఏదైతే పేదలు ముందుండి మన తెలుగుదేశం పార్టీ నాయకులు సమిష్టి కృషితో గెలిపించారో అదే ఈరోజు ప్రతిబింబిస్తుంది ఇక్కడ. ఇది ఇలాగే కొనసాగిస్తూ ముందుకెళ్లాలని పేదల పక్షపాతి సునీల్ కుమార్ గారిని ఒకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి కీలకమైన అంచనాల కమిటీ 175 మంది ఎమ్మెల్యేలు 7 మంది 8 మందిలో నియమించినటువంటి కీలకమైన అంచనాల కమిటీ మెంబర్గా మన శాసనసభ్యులు కాశీ సునీల్ కుమార్ గారిని ఎన్నిక చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆ యొక్క కీలకమైన అంచనాల కమిటీ సభ్యుడిగా ఎన్నికైన మన ప్రియతమ నాయకులు డాక్టర్ కాశీ సునీల్ కుమార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో ఒకసారి మనం గమనిస్తే అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని, అటు పేదలకు కావాల్సినటువంటి కీలకమైన అంశాలని వాటన్నింటినీ కూడా సమపాలలో తీసుకుపోయే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మన ఎమ్మెల్యే గారే. ఎందుకంటే మనం పత్రికలు చూసినా, ఇంకొకటి చూసినా ఏదో ఒక ఎమ్మెల్యేకి ఏదో ఒక పనులు ఉన్నాయి. కానీ మన ఎమ్మెల్యే గారు పేదల విషయాలైతేమి, సంక్షేమ విషయాలైతేమి, అభివృద్ధి విషయాలైతేమి అన్నింటినీ సమపాలలో తెచ్చుకొచ్చే మన ఎమ్మెల్యే గారికి మనందరూ కూడా జీవితాంతం రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సంగతి విషయంలో చూస్తే మా చుట్టుపక్కల కూడా మా నాయకులందరూ కూడా చురుగ్గా చేస్తూనే ఉన్నారు. ఒక వారం నుంచి కొద్దిగా వ్యవసాయ పనులు ఉన్నందువల్ల కొద్దిగా మందలించుకొని అయినా కూడా వీటన్నింటినీ కూడా దిగించేందుకు మేము ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష వచ్చినటువంటి పెద్దలు, రాష్ట్ర కార్యదర్శి పెద్దలు శీలం చిన్నన్న గారికి, పెద్దలు రాష్ట్ర కార్యదర్శి పెద్దలు తిరుపతి వాసురెడ్డి గారికి, పట్టణ అధ్యక్షులు పులిమేని శ్రీనివాసరావు గారికి, అలాగే గోల్కొండ అధ్యక్షులు రాజు గారికి, అలాగే సోదరుడు జిల్లా అధికార ప్రతినిధి మా వెలితించిన గారికి, అలాగే సోదరుడు వెంకటేశ్వర నియోజకవర్గ అధ్యక్షులు ప్రదీప్ గారికి, అలాగే క్రిస్టియన్స్ జిల్లా అధ్యక్షుడు ఇస్రాయల్ గారికి, అలాగే మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మా జలీల్ అహ్మద్ గారికి, అలాగే చిలుకూరుకొండ కార్యదర్శి చిరంజీవి గారికి, అలాగే పెద్దలు కృష్ణారెడ్డి గారికి, అమర్ గారికి, మా దాము గారికి, సోదరుడు నాగరాజు గారికి, మా మోహన్ రెడ్డి గారికి, మా మధు యాదవ్ గారికి, చిన్నారావు గారికి, అలాగే మా చంద్రమోహన్కి, అలాగే ఇక్కడ కూర్చోటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే పత్రికా మిత్రులు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నా. మీ అందరి దయ వల్ల, ముఖ్యంగా పేదలు మధ్యతరగతి ప్రజల దయ వల్ల నేను ఇక్కడ మా నాయకుల అందరి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా ఎన్నికైనాను. ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా మాట్లాడాను. ఏ విషయం మాట్లాడాను? ఆ రోజు ఏమైతే గూడూరు నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పానో, మా గూడూరుని నిధుల్లో కలపండి అని ఆ రోజు మీ అందరం కూడా ఇక్కడ వేదిక నాయకులందరూ ఉద్యమాలు చేశారు. అలాగే ఆ ఉద్యమాలకి చాలామంది పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులను కూడా మాతో కోఆపరేట్ చేశారు. కానీ ఆ గవర్నమెంట్లో జరగకుండా పోయింది. కానీ మేమందరం కూడా లోకేష్ బాబు గారితో కోట చిలుకూరు మండలంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా రిపోర్ట్ చేస్తే మా నాయకులందరూ కూడా వచ్చారు. వచ్చి అడిగితే ఖచ్చితంగా నేను గూడూరుని నిధుల్లో కలుపుతానని చెప్పారు. అలాగే మన ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పుట్టినరోజు మన అదృష్టం. మన గూడూరులో మన సిఆర్రెడ్డి కళ్యాణ మోదీగా జరుపుకోవడం కూడా మన అదృష్టం. ఆ సందర్భంగా
నాయకులందరూ కూడా ఆయన కోరారు, అయ్యా మా గూడూరుని ఎక్స్టెండ్లో కలపండి సార్ అంటే ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. అందుకని నన్ను అందరూ కూడా రోజు అడుగుతూ ఉంటారు, ఏమన్నా నువ్వు అడగలేదు అడగలేదు, ఎక్కడ అడిగితే కాదు, ఎక్కడ అడగాలో అక్కడ అడిగితే పని చేయాలి. అంతేగాని ఊరికే ప్రెస్ మీట్ ఇచ్చి చేయడం ఉపయోగం లేదు. అసెంబ్లీలో 175 మంది అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సాక్షిగా అడిగితే అది ఖచ్చితంగా రికార్డులో ఉంది. ఖచ్చితంగా దాంట్లో మీరు చూశారు, లోకేష్ బాబు గారి స్పందన కూడా వీళ్ళందరూ కూడా చూశారు. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహ పడవద్దు. ఖచ్చితంగా మన గూడూరు అయితే నెల్లూరులో కలిపేది ఖాయం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తారు. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు కూడా అందరూ నాయకులతో మంత్రులతో అంతా కలిసి మన గూడూరు రావాల్సినటువంటి అనేకమైనటువంటి పనుల గురించి ప్రస్తావించాను. ముఖ్యంగా ఆర్ఓబి నిర్మాణం వేగంగా చేయాలని చెప్పి కూడా నాయకులు కోరాం. అలాగే అదనంగా నిధులు కూడా మంజూరు చేయమని చెప్పి సీఎం గారికి కూడా ఒక రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే మాత్రం అడ్డపడతాం, దాంట్లో డౌట్ లేదు, వెంటబడి పూర్తి చేయిస్తాను. 5 సంవత్సరాలకు ఖచ్చితంగా ఆర్ఓబి వ్యక్తి మాత్రం పూర్తి చేయిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇంకోటి ఏంటంటే గూడూరు పట్టణంలో ఏరియా ఆసుపత్రి ఉంది. ఇక్కడ FDD ఏకో మరియు CPR మిషనరీని ఏర్పాటు చేయమంటే కూడా మా చంద్రబాబు కూడా కోరారు. అది కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గూడూరు నియోజకవర్గంలో BC బాలికల గురుకుల పాఠశాలకు సొంత భవనం లేదు, అది కూడా ఇవ్వమని చెప్పాం. అలాగే మా చిన్నపూర్ నాయకులు మా శంకరయ్య, అలాగే మా జాకీరు, మా చిరంజీవి అంతా కూడా అక్కడికి వచ్చి మాకు ఇక్కడ ఒక భవనం ఉంది, ప్రమాణంగా కడుతున్నారు. దాంట్లో SC మహిళా గురుకుల పాఠశాలని చేస్తే బాగుంటుందని చెప్పారు. ఇది మా SC వెల్ఫేర్ మినిస్టర్ గారు బాలవినాయక స్వామి కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళాలని చెప్పి మా చెల్లిపూర్ నాయకులకి తెలియజేస్తున్నాం. అట్లాగే మా ఏరియా హాస్పిటల్లో NRI స్కాన్ లేదు, అది కూడా ఏర్పాటు చేయమని మా ఆరోగ్య శాఖ మంత్రికి కూడా తెలియజేశాం. ఒకసారి గుర్తు చేస్తున్నా, గూడూరులో డయాలసిస్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఇదే శాసనసభ్యుడు సునీల్ కుమార్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మరొక CT స్కాన్ కూడా ఆ రోజు ఎంతోమంది కరోనాలో ఉపయోగపడింది ఆ CT స్కాన్, అది కూడా తీసుకొచ్చింది కూడా ఈ శాసనసభ్యుడు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకొచ్చారని చెప్పి కూడా మరొకసారి నా గూడూరు ప్రజల దేవుళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే గూడూరు నియోజకవర్గ పరిధిలో PHC మరియు CHCలో అల్ట్రాసౌండ్ మిషన్, ఎక్స్రే మరియు పేషెంట్ డైట్ దానికోసం కూడా ఒక రికమెండేషన్ ఇచ్చాం హెల్త్ మినిస్టర్ గారికి. అలాగే గూడూరు నియోజకవర్గ పరిధిలో నూతనంగా SC బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేయమని చెప్పి కూడా మంత్రి గారిని కోరాం. అలాగే మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరాం. అలాగే చిలకూరు మండలం వరగల గ్రామం నందు ఇప్పుడే చెప్పాను మీకు SC ఇంటిగ్రేటెడ్ భవనం SC బాలికల గురుకుల పాఠశాల కూడా చేయమని చెప్పి కూడా ఆ మినిస్టర్ గారికి ఇచ్చాం. అలాగే గూడూరు మండలం కందలి, కొమ్మరెడ్డూరు, నాయుడుపాలెం గ్రామాల నీటి సరఫరా కొరకు FDR నిధుల కింద 5వ బ్రాంచ్ కెనాల కొరకు కూడా మేము అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే దాదాపు 12 రోజులు అసెంబ్లీ జరిగింది. ఈ 12 రోజుల్లో ఇంకా కూడా అనేక మంది మంత్రులను కలిసి మన గూడూరు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే ముఖ్యంగా తిరుమల బస్సు అది నోట్ చేయలేదు, చంద్ర ఇవ్వరు అటువంటి పరిస్థితి, మాకు ఇక్కడ నుంచి వేయాలని చెప్పి కూడా మేము చెప్పాం. అది కూడా మా లీడర్స్ అందరూ కూడా మా చిచ్చురామయ్య, రహీము, ఇజ్రాయిల్ అందరూ కూడా వచ్చారు. వచ్చే ఆ రోజు చెప్పారు. చెప్పిన వెంటనే మంత్రి గారితో కూడా చెప్పాం. వెంటనే కొత్త బస్సులు వస్తాయి వచ్చే నెలలో, వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుమలకి ఇక్కడ నుండి బస్ సర్వీసులు వస్తాయని చెప్పి మంత్రి గారు చెప్పారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అది కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇంకా గూడూరు నియోజకవర్గంలో ఇంకేదైనా సమస్యలు ఉంటే అవి కూడా ఇక్కడ నాయకులందరూ కూడా మా దృష్టికి తేవాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక అందరూ ఇప్పుడే పెద్దలు మా నాయకులు కిరణ్ గారు చెప్పారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు ముఖ్యమంత్రి గారు మంచి మనసు తీసుకొని దాదాపు 15 లక్షల రూపాయలు, 17,75,000 రూపాయలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మా ఇజ్రాయిల్ చెప్పినట్టు 10,03,073 రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం కలిసి 27,75,183 రూపాయలు సీఎం గారు మనకి ఈ 4 నెలల్లో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నేను చెప్పేది ఏంటంటే నాయకులందరూ తెలియజేస్తున్నాం, మనం ఏంటి సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారు తేవాలంటే మీ గ్రామాల్లో మీరు సభ్యత్వాలు చేర్చాలి. చిలుకూరు మండలాన్ని ఆలస్యం తీసుకోమని చెప్పి మేము తెలియజేస్తాం. ఇక్కడికి వచ్చి మేము క్లస్టర్ ఇన్ఛార్జీలు మేము పనిచేసాం, ఇది కాదు. ముందు పార్టీ సభ్యత్వాలు చేస్తేనే రేపు మీకు
కార్యక్రమం జరగాలన్నా, మీ గ్రామంలో ఏదైనా ఇబ్బంది అయితే మనం చేయాలన్నా సీఎం గారి దగ్గరికి వెళ్ళి అడగాలంటే ముందు సభ్యత్వం అడుగుతున్నారు. నేను లోకేష్ బాబు దగ్గర రిప్రజెంట్ ఇస్తే లోకేష్ బాబు గారు ముందు సభ్యత్వం చెప్పని అడిగారు. సరే మన టైం బాగుంది 30,000 దాటింది కాబట్టి 30,000 దాటింది సార్ అని చెప్పి ఇప్పుడు ఈ టైంకి చెప్పాను అడిగాడు. నేను 350 అని చెప్పాను. అంటే కొద్దిగా పర్వాలా, మనంతా తీసుకోలేదు, మనైతే కొద్దిగా పర్వాలా సభ్యత్వంలో. ప్రస్తుతానికి అయితే ప్రతి జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం మనం. దానికి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన తర్వాత సునీల్ కుమార్ ఇప్పించాడు నేను చెప్పడం నీ పేరు చదువుతున్నా ఎవరు రెఫరెన్స్ అని చెప్పి ఆ నాయకులు ఇంట్రెస్ట్ తీసుకుని చెప్పి ఈ యొక్క సభ్యత్వాలు చేయాలి. అంటే మీకు ఎక్కడ కూడా చెప్పేదంటే మీరు రెఫర్ చేసినా సునీల్ కుమార్ తెప్పించి ఇచ్చినా అది ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే గుర్తుపెట్టుకోండి, మేము ఊరికి రెఫర్ చేశాం, మిమ్మల్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టకపోయినా మీకు చెప్పేది ఒకటే, రేపు మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు ఒకరు ఎవరైనా పార్టీలు మరి నేను నీకు ఆలోచించాను సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి ఏది మీరు ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి మీకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. అంతేకాని సునీల్ కుమార్ లేకపోతే చంద్రబాబు ఇంకొక ఆయన రికమెండ్ చేస్తే మీకు వచ్చింది కాదు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న అందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందువల్లంటే మేము మాలో ఏం లేదు, పేదలపైన ఉన్న ప్రేమ అనేది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి వాళ్ళ వల్ల ఈరోజు మనందరూ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరికీ తెలుసుంటుంది, ఇల్లు కూడా శాంక్షన్ ఇచ్చారు. 4 లక్షల చిల్లర ఇల్లు ఉంటుంది. ఆన్లైన్లో అన్నీ కూడా అప్లై చేయమని చెప్పి చెప్పారు. అది ఆల్రెడీ అందరూ కూడా ఇచ్చాము. చాలామంది తెలియకపోతే గౌరవ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. దయచేసి ఇళ్ళ విషయంలో అందరూ కూడా పేదవాళ్ళు చాలామంది మనం అడుగుతున్నారు విన్నప్పుడు. కాబట్టి అవన్నీ కూడా మీరు దగ్గరుండి ఆన్లైన్ చేయండి. అలాగే దాదాపు 300 పాత గృహాలు అక్కడ జగన్ కాలనీ పెద్ద స్థలం ఇచ్చినారు, ఇవి కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకు కూడా కొత్తగా వచ్చేటువంటి దాంట్లో వీళ్ళందరూ ఏర్పాటు చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పెన్షన్లు కూడా డిసెంబర్లో అవి కూడా ఆన్లైన్ చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే అవి కూడా అందరూ ఉపయోగించుకొని పేదవాళ్ళకి ఆన్లైన్ ఎలా చేయడమో తెలియదు. కాబట్టి దయచేసి మనకు ఓట్లు వేశారు, మన రెస్పాన్సిబిలిటీ పేదవాళ్ళని దగ్గర ఉండి దయచేసి నాయకులు ఆన్లైన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందువల్లంటే వాళ్ళకి తెలియదు పేదవాళ్ళకి. కాబట్టి దయచేసి చేయించండి. వాళ్ళ ఈరోజు మనం గెలవం, ఒక తెలుగుదేశం బట్టి వచ్చిందంటే పేదవాళ్ళు అయ్యా. కాబట్టి పేదవాళ్ళని దగ్గర పెట్టుకొని మీరందరూ కూడా ఆన్లైన్ విషయంలో వాళ్ళు కోఆపరేట్ చేయమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా రేషన్ కార్డు అని చెప్పి చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళు కూడా వచ్చే నెలలో రేషన్ కార్డ్స్ అప్లై చేసేటువంటి ఆపర్చునిటీ కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి లీడర్స్ ఖచ్చితంగా పేదవాళ్ళ పక్షాన నుండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. తెలుగుదేశం పార్టీకి రక్ష, శ్రీరామ రక్ష, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచించండి. దయచేసి దీంట్లో కులాల్లో మతాలు అవసరం లేదు. ఎవడు పేదవాడైనా ఎవరు ఏ కులమైనా మనకి ఈరోజు చేశాం. వాళ్ళదే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి నాయకులు కూడా మీ గౌరవం మీ ఊళ్ళో పెరిగిందంటే, ఓటు ఎక్కువ వచ్చిందంటే పేదవాడు వేసే ఓటు మనకి. అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పలేదు, మీకు కూడా తెలుసు, మీ మనస్టానికి తెలుసు. కాబట్టి కాలం మారింది అనుగుణంగా మీరు లీడర్షిప్ అవ్వాలంటే, సెకండ్ క్యాడర్ లీడర్షిప్ పెరగాలంటే మీరు పేదవాళ్ళతో ఉంటే ఖచ్చితంగా మీ లీడర్షిప్ పెరుగుతుంది. అట్లా కాదు మేము ఆఫీసర్లు అంటే మీ లీడర్షిప్ రాదు. కాబట్టి గుర్తుపెట్టుకోమని చెప్పి లీడర్స్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి పేదవాళ్ళ విషయంలో ఎప్పుడే మా రహీం చెప్పాడు, చాలా స్లమ్స్లో కూడా ఇబ్బంది ఉందని. సరే ఓకే, మనం పేదవాళ్ళకి వస్తే 2 నెలల్లో మీకు ఇచ్చేవాడు కాదు, కట్టి వెళ్ళిపోయేది. కానీ చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ గురించి ఆలోచించి వరుసగా మీరు 3 నెలలు తీసుకోకుంటే ఒకేసారి తీసుకోవచ్చు. 3 నెలల పెన్షన్ ఇబ్బంది లేదు. అట్లాగని 3 నెలల తర్వాత మళ్ళీ ఒకవేళ మిస్ అయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మళ్ళీ పెన్షన్. కాబట్టి ఒక మంచి దాన్ని మనకందరికీ కూడా పెద్దయిన ఈరోజు ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే సభ్యత్వం గురించి అందరూ కూడా చెప్పారు. చెల్పూరు మండలాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారికి, కార్యదర్శి మా చిరంజీవి గారికి, అలాగే పెద్దలు నారాయణ గారికి, చెల్పూరు మండల నాయకులు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఇంకా కూడా బాగా చేయండి. అట్లాగే అతి తక్కువ లీజులో ఉండేది వాకాడు నియోజకవర్గం.
గూడూరు టౌన్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందువల్ల అర్థం కావట్లే. రేపు 2 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్, గుర్తుపెట్టుకోండి. 2 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్. ఈ విలేజెస్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. కాబట్టి మీరు ఇట్లా చేస్తే మీ వార్డుల్లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఊరికే నాకు అనిపించి నమస్కారం పెట్టడం కాదు, మీ యొక్క వార్డుల్లో మీరు సభ్యత్వం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ నాయకులు తెలియజేస్తున్నా, ఊరికే వచ్చి నాతో మాట్లాడడానికి నేను టైం కూడా మీకు లేదా ఒక సంక్షేమం కోసం, అంతేగాని ప్రజలు రెస్పెక్ట్ చేసి మేము వచ్చేస్తాం మీరు కలిసి మాట్లాడదాం అంతేగా అనవసరంగా నన్ను నా ముందు నిలబడినా కానీ నేను మాట్లాడను. సభ్యత్వం ముఖ్యం, సభ్యత్వం చేర్పించాలి. ఎందుకంటే అది ఉపయోగం చదవడానికి. మీ మనిషి తెలియజేస్తున్నాను, మీరు సభ్యత్వాలు లేకుండా నా దగ్గరికి వచ్చి మీరు అందరూ మాట్లాడద్దు. ఎక్కువ మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్కరు. కాబట్టి దయచేసి ఆలోచన అయింది. అందరూ కూడా చెక్కుల కోసం పంపించారు. లోక ప్రాంతాలకు కూడా వచ్చినారు. అందరూ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఉదయం అందరు సీఏలు అందరూ సీఏలతో ఉదయాన్నే మీటింగ్ పెట్టాను. వాళ్ళు కూడా చెప్పాను, గూడూరు నియోజకవర్గంలో రౌడీయిజం అనేది ఉండకూడదు. ఎవరు రౌడీ అయినా వాళ్ళని పనిష్మెంట్ చేయండి. ఎవరెవరి పేరు చెప్పినా వినొద్దు. ఇది ఒక మామూలు ఒక డోర్ తీసుకున్నారు. ఎవరంటే వాళ్ళు నా ఫోటోలు వేసుకోవడం ఫ్లెక్స్లో సంబంధం లేని వాళ్ళు ఫోటోలు వేసుకుంటారు. నేను మళ్ళీ చెప్పా, దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఫ్లెక్స్లో వేసేటువంటి నిర్వహణ చెప్తున్నా, నా అనుమతి లేకుండా ఎవరు కూడా నా ఫోటో వేసడానికి వీల్లేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అట్లాగే ఎక్కడ రౌడీయిజం అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన చట్ట ప్రకారంగా పోలీసు వారు చర్యలు తీసుకుంటారు. ఎవరెక్కడైనా సరే సునీల్ కుమార్ నేను పేరు చెప్పి ఆయన నాకు తెలుసు, ఇది నాకు తెలుసు అంటే కుదరదు. నేను పోలీసు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఎవరు నా పేరు చెప్పినా నాకు ఇన్ఫార్మ్ చేయండి. నాకు ఇన్ఫార్మ్ చేయకుండా మీరు ఇటువంటి పరిస్థితి చేయొద్దు. వాళ్ళ మాట వినేసి సునీల్ కుమార్కి బంధువేమో, సునీల్ కుమార్కి ముఖ్యమేమో అని చెప్పి మీరు వాళ్ళు చేసే చట్ట పనులకి మీరు మాకు ఒప్పుకునే సమస్య అవుతుందని చెప్పి కూడా మొత్తం సీఎల్కి ఎస్ఎల్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. ఎందువల్లంటే మీరు చేసే అంటే మీరంటే మీరు కాదు, ఇక్కడ ఎవరు ఎంత తప్పు చేసినా వాళ్ళకి వచ్చేసి మాకు ఎమ్మెల్యే తెలుసు, మాకు ఆ నాయకుడు తెలుసు అంటే కుదిరే పరిస్థితి కాదు. మనం ప్రజలకు జవాబుదారీ, రౌడీలకు జవాబుదారీ కాదు. కాబట్టి రౌడీజం అనేది గూడూరు నియోజకవర్గంలో దానికి కుదరదు. రాజకీయ నాయకులు మేము వెళ్తూ ఉంటాం, వెళ్ళినంత మాత్రం మాకు ముఖ్యం కాదు, అది గుర్తుపెట్టుకోమని చెప్పి అధికారులు కూడా మార్నింగ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ గౌరవ అధికారులు లీడర్స్ కూడా ఈ విషయంలో అందరూ కూడా నాకు కోఆపరేట్ చేయండి, కోఆపరేట్ చేయకుండదని చెప్పి ప్రతి ఒక్క నాయకులు కూడా పేరు నాకు తెలియజేస్తూ మీరు కూడా చెప్తున్నా, దయచేసి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు చీటింగ్ చేయడం అనేది మర్చిపోండి. మీరు చీటింగ్ చేసి ఆ పేరు మాకు వస్తుంది. మాకెంతవరకు ఆ పరిస్థితి లేదు. అక్కడ చీటింగ్ పనులు మేము చేయము. కానీ మీరు చేసే పనుల వల్ల మాకు పార్టీకి అప్రదిష్ట పాలు చేయొద్దు. అటు వస్తే మాత్రం నేను సపోర్ట్ చేసే సమస్య లేదు. అవుట్సైడ్గా న్యాయం ఎట్టుందో అటు చేస్తా. దాంట్లో రెండో మాట్లాడలేదని చెప్పి మెందరికి తెలియజేస్తున్నాం. అక్కడ చేస్తుంటే సర్దిద్దుకోమని చెప్పి మళ్ళీ మెందరికి నేను తెలియజేస్తున్నా. దయచేసి పొరపాటు చేయొద్దు. గతంలో చేస్తుంటారేమో నాకు సంబంధం లే. ఈ యొక్క 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నవాడు ఎక్కడ కూడా పొరపాటు చేయొద్దు. ఇది ధర్మంగా చేయండి, ధర్మంగా ఉన్న ఇబ్బంది దానికోసం ఎంతైనా సపోర్ట్ చేస్తాను నేను. అంతేగాని ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. దానికోసం మీతో 3 గంటలు మాట్లాడే పరిస్థితి లేదని చెప్పి మరొకసారి తెలుగుదేశం పార్టీ క్యాడర్ నాయకులు కూడా పేరున తెలియజేస్తూ మంచి పేరు తెండి. గవర్నమెంట్ మంచి పేరు తెస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎం, పవన్ కళ్యాణ్ గారే మళ్ళీ ఉప ముఖ్యమంత్రి, అలాగే బీజేపీ కేంద్రంలో మళ్ళీ ఖచ్చితంగా గెలిచేటువంటి కార్యక్రమం. అలాగే ఎక్కువ చూశారు, బ్రహ్మాండ మెజార్టీతో బీజేపీ కూడా గెలవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మన కూటమికి ఎదురు లేదు, ఎక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కూడా కష్టపడి పనిచేసి ఎక్కడ కూడా మోసం అనేది చేయదు. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, బాధపడినా పర్లేదు. నేనంటే ఉన్నది ఉన్నట్టు చెప్తా. జరుగుతుందని చెప్పి నేను చెప్పలేను కూడా. దానివల్ల అవసరం బాధపడి నాకేం అభ్యంతరం లేదు. జరుగుతుందని చెప్తాను, జరగదంటే జరగదని చెప్పేస్తా. అంటే దాని గురించి మీరు ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అంటే కుదరదు. రూల్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం మనం పోవాలి. ఎవరో చెప్పారని చెప్పి ఎమ్మెల్యే చెప్తే ఉద్యోగులకి ఇచ్చేస్తారయ్యా, కట్టిస్తారా ఎమ్మెల్యే ఉద్యోగం? ఒక ఉద్యోగం 10 అప్లికేషన్ వస్తాయి. దాంట్లో మీరు ఎగ్జామ్ అని రాయాలా, ఇంటర్వ్యూలో పోవాలి. ఇంటర్వ్యూ పోకుండా ఎమ్మెల్యే చెప్తే ఇచ్చేస్తారయ్యా అంటే మీరు వచ్చేసి నువ్వు చెప్తే ఇచ్చేస్తారా అంటే నేను నిజం చెప్తే నా మీద కోపడతాను. చూడు ఎమ్మెల్యే చెప్తున్నాను. కాబట్టి ఏదైనా సరే తెలుసుకొని చెప్పండి. మీ నాయకుల మాటలు మీరిన మాటలు దయచేసి నన్ను వచ్చి మీరు
చెయ్యి అడగదని చెప్పి తెలియజేస్తున్నా. చేసేది ఖచ్చితంగా జరిగే పని అయితే ఖచ్చితంగా నేను చేస్తాను, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి సాధ్యం కాని మాత్రం మాకు చెప్పొద్దు. దయచేసి మీరు కూడా నాయకులు కూడా చెప్తున్నా, ఏదో చెప్పినప్పుడు ఎక్కడ పోయిన అధికారులు చదువుకున్నప్పుడు సాధ్యమైతే మనం చేయగలుగుతాం. అసాధ్యమని తీసుకుపోయి మనం వాళ్ళకి చెప్పి వాళ్ళతో అడిగి మన పనులు కాకుండా వాళ్ళు ఏదో ఒక అనేసి మనం మళ్ళీ వాళ్ళు మనం పనులు చేయకుండా ప్రజలు ఇబ్బంది పెడితే మనం తప్పులేని పరిస్థితి. కాబట్టి అది కూడా దయచేసి నాయకులందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. మళ్ళీ ఒకసారి మా నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా, సభ్యత్వంలో కొద్దిగా పార్ట్ చేయండి. టౌన్ ఒకటి, అలాగే చూడు అన్న సగమా రాజేశ్వరి వెనక్కి రా నీ కెమెరానే అర్థం కదా నాగేశ్వర కొడుకో మరి చూడు మా ఓకే రావు ఆపరెడ్డి గారు